హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మన రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి. తోటకూర ఫ్రై అయితే మావయ్య నైట్ అయితే తీసుకొచ్చారండి. నైట్ తీసుకొస్తే మేము ఎర్లీ మార్నింగే లంచ్ బాక్స్లో కాబట్టి నేను 5కి అలా వంట చేస్తాను కాబట్టి ఈ నైటే అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాం అండి. అత్తయ్య మావయ్య నేను కట్ చేస్తున్నాం. మా హస్బెండ్ వచ్చేసి వీడియో తీస్తున్నారండి. పాప అయితే పక్కన కూర్చొని ఆడుకుంటుంది. ఈ తోటకూర మొత్తం కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. నైట్ కవర్లో కట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ తీసి శుభ్రంగా కడిగేసుకున్నానండి. వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు అయితే దంచుకున్నానండి. జీలకర్ర తీసుకున్నాను. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. ఇవి బాగా మనకు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులోకి వచ్చేసి పసుపు వేసుకోవాలండి. కర్రీకి సరిపడా పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ తోటకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి. తోటకూరను అయితే వేసేయాలి. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో విటమిన్ ఏ, సి, B6, B12, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. తోటకూరలో ఐరన్ బాగా ఉంటుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుందండి. ఇదిగో ఇలా అయితే నేను మూత అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, ఇది ఇంకా కొంచెం ఫ్రైలా అవ్వాలండి. ఇందులోకి వచ్చేసి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇంకా కారం, పసుపు అవి ఏమీ అవసరం లేదు. మనకి కారానికి తగ్గట్టు అయితే నేను ఎండుమిరపకాయలు కట్ చేసి వేసేసుకున్నానండి. ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకున్నాను. మనకి డెలివరీ అయినప్పుడు బాలింతకు పెడితే చాలా మంచిదండి. ఇదిగోండి తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.